వాళ్ళిద్దరికీ ఆదిశేషుడి ఆత్మ గురించి తెలియదు. మనలో ఉన్న విశేషమైన శక్తి ఎవరికీ కూడా లేదు. వాళ్లకు తెలియకపోయినా ఆ ఆత్మ వాళ్లతో అన్ని పనులని చేయిస్తోంది. వాళ్ల జీవితంలోని ముఖ్యమైన నిర్ణయాలన్నీ ఆ ఆత్మ వల్లే జరిగి తీరతాయి. మనం ఆలస్యం చేయకూడదు. ఇప్పుడే వెళ్లి పరీక్షిద్దాము. ఆదిశేషుణ్ణి ఎదిరించటం అంత సులభమైన పని కాదు. అతనికి అపారమైన శక్తి ఉంది. ఎలాంటి పరిహారం లేకుండా అతన్ని ఎదిరించే ప్రయత్నం చేస్తే అపాయం మనకి ఖచ్చితంగా ఎదురవుతుంది. ఆదిశేషుణ్ణి సామాన్యంగా భావించకు. అతను అసామాన్యం. ఈ ప్రపంచంలో ఎలాంటి రహస్యం కూడా నాకు తెలియకుండా ఉండటం అసాధ్యం. నీ ఆత్మ ఎవరిలో ఉన్నది అన్న విషయం నేను తెలుసుకుని తీరుతాను. ఆదిశేషా! మన లవ్ స్టోరీ ఇప్పుడిప్పుడే స్టార్ట్ అవుతుంది, అందుకని కొంచెం స్లోగా ఉంది. ఒక్కసారి కరెక్ట్గా ట్రాక్ ఎక్కింది అనుకోండి, అప్పుడు రాకెట్ స్పీడ్లో వెళ్ళిపోద్ది మేడం. టార్గెట్ ఈజీగా రీచ్ అయిపోద్ది. ఇలాగేనా? ఏంటి మేడం మీరు నా లవ్ ని రాకెట్ స్పీడ్ తో కంపేర్ చేస్తే మీరేమో కార్ తో చెప్తున్నారు. రాకెట్ ఆలోచన వదిలి ముందు కార్కి ఏమైందో చూడు. నాకు కూడా తెలియదు మేడం, ఒక్క నిమిషం ఆగండి. ఏమైంది? ఎందుకో స్టార్ట్ అవ్వట్లేదు మేడం. అది నాకు కూడా తెలుసు. కార్కి ఏమైంది? అవన్నీ నాకు తెలియదు మేడం. సర్లేండి, మీరేం టెన్షన్ పడకండి. ఇక్కడే కూర్చోండి, నేను ఏమైందో ఒకసారి చూసి వస్తాను, సరేనా? ఓ, కార్ రిపేర్ చేయడం కూడా వచ్చా? వచ్చా అన్నా? మేడం ఏం మాట్లాడుతున్నారు? మా ఫ్యామిలీ ప్రొఫెషన్ అంతా డ్రైవర్స్ మేడం. ఇదంతా చాలా సిల్లీ మ్యాటర్. చిటికలో సరి చేసేస్తాను, చూస్తూ ఉండండి. ఇదేంటిది? ఏమీ అర్థం అవ్వట్లేదు. అమ్మాయి ముందు పరువు పోకూడదంటే ముందు పెద్ద పెద్ద మాటలు మాట్లాడడం మానేయాలి. అయ్యయ్యో, ఏం చేయాలి ఇప్పుడు? ఏమీ అర్థం కావట్లేదే. దేవుడా, ఏదైనా ఐడియా ఇవ్వయ్యా. అయిపోయిందా? మేడం అవుతుంది మేడం. ఇదేమన్నా మామూలు బండి అనుకున్నారా, కార్ అనుకున్నారా? కొంచెం టైం పడుతుంది, ఆగండి. ఇంకా ఎంతసేపు? మేడం మీరు పదే అడిగితే నాకు డిస్టర్బెన్స్ అయిపోతుంది. కొంచెం కాన్సన్ట్రేట్ చేయాలి కదా. ఒక డ్రైవర్ కొడుకుని అయ్యుండి కార్ రిపేర్ చేయడం కూడా తెలియట్లేదు. ఇప్పుడు శివాని ముందు నా పరువు అంతా పోద్ది. లేదు, ఏదో రకంగా నా పరువు నేను కాపాడుకోవాలి. పెద్ద మాటలు మాట్లాడేశాను. అయిపోయిందా? అయిపోతుంది మేడం, కొంచెం ఓపిక పట్టండి చాలు. ఇంకా ఎంతసేపు? 2 నిమిషాలు అని చెప్పావు కదా. ఏంటి మేడం మీరు 2 నిమిషాలంటే 2 నిమిషాలు అయిపోద్దా? ఒక 5 నిమిషాలు అవుతుంది, ఆగండి. మధ్యలో ఎవరెవరో వస్తారుగా, అలాగే వస్తారు. స్పార్క్ ప్లగ్ చెక్ చేయి. ప్లగ్గా చూస్తాను, సరిగ్గానే ఉంది. ఓ, మోస్ట్లీ స్టార్టర్ ఫ్యూజ్ పోయి ఉంటుంది, చెక్ చేయి. ఏంటి మేడం మీరు కారు గురించి మీకు బాగా తెలిసినట్టు మాట్లాడుతున్నారు? డ్రైవర్ మీరా నేనా? మా మొత్తం ఫ్యామిలీయే ప్రొఫెషనల్ డ్రైవర్సు. మీరు కామ్గా కూర్చోండి మేడం, నేను బాగు చేస్తాను. అదే స్టార్టర్ ఫ్యూజ్. ఇది అదే అక్కడెవరు పెట్టారు? వీళ్ళేదో కంపెనీ వాళ్ళు చేంజ్ చేస్తారు మేడం. చేంజ్ చేసే కంటే ముందు నాకు చెప్పాలి కదా. అర్థమైంది మేడం. మీరు వెళ్ళి హ్యాపీగా కూర్చోండి మేడం, నేను సెట్ చేసేస్తానుగా. ఇప్పుడు స్టార్ట్ చేయండి మేడం. ఫైర్లా స్టార్ట్ అయిపోతుంది చూడండి. అమ్మా మేడం కారులో నుండి పొగలు వస్తున్నాయి మేడం. అయ్యో, ఏమైంది? బాగు చేస్తాను అన్నావు, ఇక్కడేమో పొగలు వస్తున్నాయి కదా. మేడం ఇది మీ కారు, ఏమైందో మీకే తెలియాలి. నిజం చెప్పు, నీకు కార్ రిపేర్ చేయడం వచ్చా రాదా? రాదు మేడం. మరి అప్పటి నుంచి ఎందుకు అంత బిల్డప్ ఇస్తున్నావు? మేడం సారీ, కోప్పడకండి మేడం. మేడం ఇక్కడే దగ్గరలో ఏదైనా మెకానిక్ షాప్ ఉంటుంది, వెళ్ళి రిపేర్ చేయిద్దాం రండి.
లేదు, నేను ఎక్కడికి రాను. మేడం ప్లీజ్ మేడం, 4 అడుగులు వేస్తే వచ్చేస్తుంది మేడం. నన్ను ఫోర్స్ చేయకు. నేను ఎక్కడికి రాను అని చెప్పాను కదా. కార్ ఇక్కడే ఉంది, ఎవరూ లేరు కదా. అన్నా, కారు ఉంది కానీ అందులో ఎవరూ లేరు, సరేనా? ఛా, ఈ త్రిశూల్ గాడి శివానిని తీసుకుని ఎక్కడికి వెళ్ళాడు? ఎక్కడికి వెళ్తున్నాడో ఒక మాట కూడా చెప్పలేదు నాకు. ఫోన్ చేస్తే నాట్ రీచబుల్ వస్తుంది. కాదక్కా, ఆ శివాని చూడు, ఎంగేజ్మెంట్ క్యాన్సిల్ అయినప్పటి నుండి జాడనే లేదు. నాకు తను ఫోన్ చేయడం కూడా డౌటే అనిపిస్తుంది. చేసుంటుందిరా, అయినా నువ్వెలా చెప్తావు? వాణ్ణి నీకేమైనా వచ్చి చెప్పుంటాడా? లేదు. సరే, ఫోన్ చేసి ఉంటుంది అని అనుకుందాం. ఏంటి ప్రయోజనం? అల్లుడికి అలా అవడానికి కారణం అదే ఇంకా తగ్గనే లేదు. తనేమో చూడ్డానికైనా రావాలి కదా. నేనేమో కనీసం వాడికి ఒంట్లో బాలేదని తెలిసాకైనా వస్తుందేమో అనుకున్నాను, కానీ తను రాలేదు. అక్కడ నాకు అనిపిస్తుంది ఈ లవ్వు గివ్వు అన్నీ ఇంతే అని. ఇంకొక విషయం తెలుసా, తను ఎంగేజ్మెంట్నే క్యాన్సిల్ చేసింది. ఏమో నా అల్లుడినే క్యాన్సిల్ చేస్తుందేమో. మావయ్య, ఇందాక నుంచి వింటూనే ఉన్నాను, నోటికొచ్చినట్టు మాట్లాడుతూనే ఉన్నావు కదా మావయ్య. ఏం తెలుసు నీకు శివాని గురించి? ఊరికే శివానిని మధ్యలోకి తీసుకురాకండి, ఓకే? మాటలు జాగ్రత్తగా రానియండి మావయ్య. కాదురా. అమ్మా, నువ్వు కామ్గా ఉండు. ఇన్ని రోజులు మీరు మాట్లాడుతున్నవన్నీ సైలెంట్గా వింటూ కూర్చున్నాను. ఇప్పటి నుంచి అలా ఉండను మావయ్య. మీరు మళ్ళీ ఇలా మాట్లాడితే నేను ఏం చేస్తానో నాకే తెలీదు. విక్రమ్, పైకి రా. ఏంట్రా గోవింద్, ఏదేదో అంటావు? నువ్వు కామ్గా ఉండక్క. నేను ఉన్నదే కదా చెప్పాను, లేనిదేమని చెప్పానా? ఎందుకురా అంత రూడ్గా మాట్లాడుతున్నావు? తను ఏం తప్పు మాట్లాడాడు? కొంచెం హార్ష్గా మాట్లాడాడు అంతే. ఎంతైనా తను మీ మామ. సారీ డాడ్. దట్స్ ఓకే. నువ్వు టెన్షన్ తీసుకోకు, రిలాక్స్. చూడు, కావాలంటే శివానికి ఫోన్ చేయి, తనని మీట్ అవ్వు. లేకపోతే తనని ఇంటికి పిలువు. నీ మనసు కొంచెం కూల్ అవుతుంది. డాడ్, శివాని తన ఇంట్లో లేదు. వాట్? నీకు బాగలేదని తెలిసి కూడా తను ఎక్కడికో వెళ్ళిందా? అంటే డాడ్, అది నాకు తగ్గిపోవాలనే దేవుడికి మొక్కుకుందంట. సో ఆ మొక్కు తీర్చుకోవడానికనే గుడికి వెళ్ళిందంట. దట్స్ సో నైస్. తన మీద ఉన్న గౌరవం ఇంకా పెరిగింది. మాట్లాడే వాళ్ళ నోటికి తాళం వేసినట్లయింది. ఐఎమ్ సారీ శివాని, నీ గురించి ఈరోజు అబద్ధం చెప్తున్నాను. నాకు ఒంట్లో బాగోలేదన్న విషయమే నీకు తెలీదు. నీకు తెలుసుంటే నువ్వు ఖచ్చితంగా మొక్కుకునేదానివని నాకు బాగా తెలుసు. మరి త్రిశూల్ ఎక్కడున్నాడు? వాడితో మాట్లాడు, మూడు సరైపోతుంది. డాడ్, శివానికి తోడుగా నేనే పంపించాను. అంటే ఒక్కతే వెళ్తే సేఫ్ కాదు కదా అని అనుకున్నా. కరెక్ట్ కరెక్ట్, గుడ్ డెసిషన్. అనవసరంగా ఆలోచించుకో, త్వరగా తగ్గిపోతుంది. ఓకే, కూల్ డౌన్. ఓకే. లేదు, ఇంక నేను నడవలేను. ఊరికే మొండికేసి నన్ను తీసుకొచ్చావు. ఇంకా ఎంత దూరం? మేడం, ఇంకొంచెం దూరమే, నడవండి మేడం. లేదు లేదు, చూడు ఎంత ఎండగా ఉందో. నేనైతే ఇంక నడవలేను. మేడం, జీవితంలో లక్ష్యం అనేది ముఖ్యం. మన లక్ష్యం చేరేంత వరకు ఎక్కడ మనం ఆగకూడదు. ఎండొచ్చినా వానొచ్చినా మనం ముందుకే వెళ్తూ ఉండాలి. మనం ముందుకి మాత్రమే వెళ్తూ ఉండాలండి. పెద్దలు చెప్తుంటారు కదా, వానే రాని కాల్లో నా ముల్లే గుచ్చుకుపోని అని. మేడం, ఊరు చేరే వరకు మనం ఒక ఆట ఆడుకుందాం. ఏమాట? ఈ ఆట పేరు మీది మాది మాటా పాట. ఇదేం కొత్త ఆట?
ఇప్పుడే ఫస్ట్ టైం వింటున్నాను. మేడం, ఈ ఆట ఒక రకమైన స్పెషల్ ఆట. ఈ ఆట మొదలు పెట్టాక మనం ఏమేమి మాట్లాడుకున్నామో అవన్నీ సామెతల గురించే ఉండాలి. అలా కాకుండా వేరేమన్నా మాట్లాడితే మనం ఓడిపోయినట్టే అర్థం. ఓడిపోతే ఓడిపోతే ఓడిపోయిన వాళ్ళు గెలిచిన వాళ్ళు మాట వినాలి. నేను రాను. ఎందుకు మేడం? ఆడక ముందే ఓడిపోతానన్న భయమా? లేదబ్బా, మరైతే ఆడండి. నాకు ఇష్టం లేదు అని చెప్పా కూడా ఎందుకు ఊరికే ఫోర్స్ చేస్తావు? నువ్వు ఇదంతా చేస్తావని తెలుసుంటే నేను ఒంటరిగా ఆ కార్లోనే ఉండేదాన్ని. ఒంటరి జీవితం కంటే జంట జీవితం బాగుంటుంది మేడం. మేడం, నేనే ఆట స్టార్ట్ చేస్తాను. ఇప్పుడు చెప్తే ఓకే, లేదంటే మీరు ఓడిపోయినట్టే. తర్వాత నా మాట వినాల్సిందే మీరు. చెడ్డవారితో స్నేహం చేయడం వల్ల సన్యాసి చెడిపోయాడు అంటారు. నేనెవరి సవాసం చేయను. సజ్జనుల సలహా హెజ్జనులకి గొప్ప అంటారు. అలా నా మాట వినండి మేడం, స్వీట్ గా ఉంటుంది. అహం చేసి బ్రహ్మ చెడ్డ, మా అమ్మ ఊరికే చెడ్డ. నీది కూడా అదే కదా. ప్రత్యక్షంగా ప్రమాణం చేసి చూడు. మేడం, నా గురించి ఏదేదో మాట్లాడకండి. ఉన్నది ఉన్నట్టు చెప్తే వెర్రి మొహం అయిందంట. నేను చెప్పేదంతా నిజమే. అయ్యయ్యో, తను ఇన్ని సంవత్సరాలు చెప్తుందేంటి? ఏం చేయాలి నేను? మాటలు వెండైతే మౌనం బంగారం అంటారు. ఊరికే మీరు ఓడిపోయారని ఒప్పేసుకోండి చాలు. మాటలు మాట్లాడితే రాల్తాయి, ముత్యాలు కొడితే రాల్తాయి. చాలం చేయకముందే ఆలోచించుండాల్సింది. నేను ఓడిపోను. చేతికొచ్చింది నోటికి రాలేదన్నట్టు ఎందుకు సామెతలే గుర్తు రావడం లేదు? ఆశలు గొప్పవి, పేగులు చిన్నవి. నన్ను ఓడించడానికి ఆడితే నీకు ఇదే గతి పడుతుంది. ఓడిపోవడమే గెలవడానికి మొదటి అడుగు. మేడం, నేను ఇక్కడ ఓడిపోవచ్చు, కానీ ప్రేమ విషయంలో ఖచ్చితంగా గెలుస్తాను. అతి రహస్యం బట్టబయలు అయినట్టు ఓడిపోతావని తెలిసి ఆట మార్చాలని చూడకు. వంటవాడి పౌరుషం పొయ్యి ముందన్నట్టు నా ముందు నీ సామెతల ఆట నడవదు. ఓడిపోయావని ఒప్పుకో. నియమాల ప్రకారం నువ్వు నేను చెప్పినట్టు చేయాలి. సరే, చెప్పండి. నేను స్టాప్ అన్న వెంటనే నువ్వు మాట్లాడడం ఆపేయాలి. ఊరికే మెల్లమెల్లగా మాట్లాడకూడదు. అయ్యో 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 మేడం, మాటలే రావండి నాకు. మీరు మాట్లాడొద్దంటే ఎలా మేడం? చెప్పండి. అవన్నీ నాకు తెలియవబ్బా. నేను స్టాప్ అన్న వెంటనే నువ్వు మాట్లాడడం ఆపేయాలి. అలాగే రండి. ఇంకా ఎంత దూరం వెళ్ళాలి? ఇక్కడే మేడం, దగ్గరే, వచ్చేసాం. ఈ చుట్టుపక్కల ఏ ఊరు కనిపించటం లేదే. ఓహో, అవునవును, ఏ ఊరు లేదే ఇక్కడ. అంటే నీకు అసలు దారి తెలియకుండానే ఊరికే నన్ను తీసుకొస్తున్నావా? అవును మేడం, నాకు ఇక్కడ ఏ దారి తెలీదు. ఎక్కడికి వెళ్తున్నామో కూడా తెలియకుండా ఒక అమ్మాయిని ఇలా నడిపించుకుంటూ తీసుకువెళ్తున్నావు. అసలు నీకు బుద్ధుందా? మేడం, అది స్టాప్. నువ్వు ఇంకా మాట్లాడుకో. నీకంతా తెలుసు అనుకుని నిన్ను నమ్మి నేను వచ్చాను చూడు. నాది బుద్ధి తక్కువ, నాది తప్పు. నేను ఒంటరిగా వెళ్ళిపోతాను. అది కాదు మేడం. మాట్లాడుకో అంటే మాట్లాడొద్దు, అంతే. ఏరా, ఆ అబ్బాయి గురించి ఏమైనా తెలిసిందా? ఇంకా తెలియదు బాస్. ఈసారి మాత్రం మిస్ అయ్యే ఛాన్సే లేదు. మన మనుషులు వాడు కారు దగ్గరే నిలబడి ఎదురు చూస్తున్నారు. వాడు కారు దగ్గరకు రాగానే దొరికిపోతాడు సార్. ఎట్టి పరిస్థితుల్లో వాడు మిస్ అవ్వకూడదు. వాడు మనకు కావాలి, ఎందుకంటే వాడు చాలా అవసరం. ఏంటి బాస్, మీరెప్పుడు ఇంత టెన్షన్ పట్టడం నేను చూడనే లేదు. ఆ అబ్బాయి నిన్ను అంతగా ఇబ్బంది పెడుతున్నాడా? మనోళ్ళకు వాడి గురించి చెప్పానంటే. ఏయ్, అలాంటివే చేయొద్దు. ఒక పని చేయి, ఏదో ఒకటి చేసి వాడు హాస్పిటల్లో అడ్మిట్ అయ్యేలా చేయి. మిగిలింది నేను చూసుకుంటా. హాస్పిటల్కా? ఎందుకు బాస్? కొంపదీసి ఇంజెక్షన్ ఇచ్చి చంపేస్తారా ఏంటి? ఎందుకంత రిస్క్? మేమే వాడిని చంపేస్తాం. జగ్గు, ఈ విషయంలో మీరందరూ చాలా జాగ్రత్తగా ఉండాలి. వాడు చావడం మనకు ముఖ్యం కాదు, నేను వాడిని చంపడం ముఖ్యం కాదు. అతడి వల్ల నాకు ఒక నిజం తెలుస్తుంది. ఆ నిజం తెలియాలంటే మీరు అతన్ని హాస్పిటల్లో అడ్మిట్ చేయించాలి. మీరు అలా చేస్తే ఆ తర్వాత నా ఆట మొదలు పెడతాను. ఆ ఆట ఏంటో మీకు తర్వాత తెలుస్తుంది. త్రిశూల్, ఇంక నా వల్ల కాదు. నాకు అసలు ఓపిక లేదు. నేను ఒక్క అడుగు కూడా వేయలేను. త్రిశూల్, నాకు ఓపిక లేదు అని చెప్తున్నాను కదా.
ఒక అమ్మాయి బాధ అర్థం కదా నీకు? ఓ ఓ ఓ హోల్డ్ ఆన్ హోల్డ్ ఆన్ హోల్డ్ ఆన్ మేడం, మీరు స్టాప్ అన్న తర్వాత నన్ను మాట్లాడొద్దని చెప్పింది మీరేగా. ఇప్పుడు మీరే నాకు మనసు లేదని చెప్తున్నారే, ఏంటి మేడం? సరే మాట్లాడు. చాలా చీకటైపోయింది కదా, ఫోన్లో ఛార్జింగ్ కూడా అయిపోతుంది. ఏం చేద్దాం ఇప్పుడు? నాకు ఏం చేయాలో తెలియట్లేదు మేడం. ఏదైనా ఊరు ఉండొచ్చు అనుకొని తీసుకొచ్చాను, కానీ ఇక్కడ అసలు ఊరేమీ లేదు. లేదు, లైఫ్లో ఇంకెప్పుడు నేను నీతో రాను. అయ్యో మేడం, అలా అనకండి మేడం, మనసుకు చాలా బాధగా ఉంటుంది. ఇప్పుడేంటి, మీకు నిద్రపోవడానికి ఒక ఇల్లు కావాలి అంతే కదా? ఉండండి. మేడం, ఇల్లు దొరికేసింది. ఇల్లా? ఆ, ఎక్కడా? మేడం అక్కడ చూడండి, ఒక రాజభవనంలో ఉంది అక్కడ. రండి వెళ్దాం. ఆ గుడిసెలోకా? నేను రాను అందులోకి. మేడం మేడం మేడం, ఏంటి మేడం మీరు? మంచి ఇల్లు దొరికింది, ఫస్ట్ ఫ్లోరు, సేఫ్టీగా కూడా ఉంది, చాలా పకడ్బందీగా కట్టారు. రండి మేడం రండి. నీతో పాటు ఉంటే ఇంకా ఎన్ని పాటలు పడాలో ఏమో. సర్లే వదిలేండి, రండి. ఓహో, ఫస్ట్ ఫ్లోర్లో ఉంది చెప్పానా? చాలా అద్భుతంగా కట్టారు. చూసారా ఎంత దిట్టంగా ఉందో, పకడ్బందీగా కట్టారు. ఈ గడ్డి వావ్, స్ప్రింగ్ ఎఫెక్ట్, కుషన్ చాలా బాగుంటుంది, మెత్తమెత్తగా ఉంటుంది. రండి రండి. ఆహా, మెట్లు కూడా ఉన్నాయి పైకి, వాస్తు ప్రకారం కట్టారు. రండి, బ్యాగ్ తీసుకోండి. రండి రండి మేడం, కింద నుంచి రాగలుగుతారుగా. రండి మేడం, రండి రండి రండి. భవనానికి ఇదే జూమ్ లైట్. మేడం, తినడానికి సేఫ్టీగా కొంచెం ఫుడ్ తీసుకొచ్చాను, బ్యాగ్లో ఉంది. డిన్నర్కి ఏమైనా దొరుకుతుందేమో చూసి వస్తాను, సరేనా? అక్క చూసావా, నీ కొడుకు ఎలా తిట్టాడో చూసావా? నాకు ఈ ఇంట్లో ఒక్క నిమిషం కూడా ఉండాలనిపించట్లేదు. నేను ఇక్కడి నుంచి ఇట్టే వెళ్ళిపోతానక్క, వెళ్తాను. అక్క నువ్వు మాత్రం నన్ను అస్సలు ఆపొద్దక్క. ఈరోజు నువ్వు నన్ను అస్సలు ఆపొద్దు. నేను వెళ్తానక్క, నేను వెళ్తాను. తెలుసక్క నీ మనసులో ఏం ఆలోచిస్తున్నావో నాకు తెలుసు. నువ్వు చెప్పకపోయినా నీ కళ్ళు చెప్తున్నాయి. కంగారు పడకక్క, నువ్వేం కంగారు పడకు. నీకోసం నా ప్రయాణాన్ని క్యాన్సిల్ చేస్తున్నాను. అక్క నాకు నువ్వు ముఖ్యం అక్క. నాకు కాదక్క, నేను వెళ్ళనన్నా కూడా నువ్వేం ఆలోచిస్తున్నావు? అది కాదురా, శివాని విక్రమ్కి ఆరోగ్యం బాలేదని దేవునికి పూజ చేస్తుంది, అది సరే. కాని ఒక్కసారి కూడా అతన్ని చూడ్డానికి రాలేదు కదా. భార్యకు భర్తే దేవుడు అంటారు. అయినా వీణ్ణి చూడ్డానికి కూడా రాలేదేంటి మరి? ఏంటక్క ఇలా అంటున్నావు? మరి ఇంకేంట్రా, శివాని ఇంటికి రాకపోవడం నాకెందుకో సరిగ్గా అనిపించడం లేదు. వాళ్ళిద్దరికీ ఏదో కీడు జరుగుతోంది. శాస్త్రి గారికి ఇద్దరి జాతకం చూపిద్దాము అంటే విక్రమేమో కోప్పడతాడు. ఏం చేయాలో అర్థం కావడం లేదురా. అరే అక్క, నువ్వు టిపికల్ అత్తలా ఆలోచిస్తున్నావు. అల్లుడు శివాని ఏ కాలం వాళ్ళు? ఫోన్లోనే అన్ని తెలుసుకుంటారు. కాలం మారిపోయిందక్క. పిచ్చి, నువ్వు కూడా మారాలి అంతే. అదేవైనా కాని గోవింద్, కాబోయే భార్య ఇంటికి నేరుగా వచ్చి చూస్తేనే మంచిది. కొంచెం ఊరుకుంటావా?
స్లోగా మాట్లాడు. ఆ నీ కొడుకు దూర్వాసముని వింటే రచ్చ రచ్చ చేసి అల్లకల్లోలం చేసేస్తాడు. అసలే వాడికి ముక్కు మీద కోపం. అక్క, శివాని గుడికి వెళ్లడమే మంచిది అనుకొని మనం ప్రశాంతంగా ఉందాం, సరేనా?